నీళ్ళ బీమారి పైన వార్తలు ఉన్నాయి. సో ఈయనేం రాసిండు, కూర్చొని మాట్లాడుకుందాం, వాటాలు పంచుకుందాం, దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి, మేము కూడా మీకు సహకరిస్తాం, కేసులతో కోర్టుల్లో కొట్లాడుకోవడం కంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, గొడవలు కావాలా నీళ్లు కావాలంటే నాకు నీళ్ళే కావాలని అంట, కృష్ణా నీళ్లు కావాలన్నా, యాదాద్రి నుంచి పవర్ కావాలన్నా, పోర్టు కనెక్టివిటీ కావాలన్నా ఏపీ సహకారం ఉండాలి, కావాలన్నా అమరావతి అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం, సుజన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారు. ఇక దీనికి ఆయన గారి సమాధానం, నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, నా జాతి కోసం కొట్లాడుతా ఊరుకునే ప్రసక్తే లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రయోజనాలకు పనంగా పెట్టను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఓ వీడు బయలుదేరాడు, నీళ్లు కావాలన్నా గొడవలు కావాలన్నా వీళ్ళు మాకు నీళ్ళొద్దు గొడవే కావాలంటున్నారు, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, కృష్ణా గోదావరి నీళ్ళ వ్యవహారంపై తేల్చి చెప్పిన ఏపీ సీఎం చంద్రన్న క్లియర్ ఉన్నాడు, నువ్వేమన్నా ఎగుర్రపై నేను మాత్రం నా ఆంధ్రానే చూసుకుంటా, నువ్వు నీ తెలంగాణ చూసుకుంటావా నాకు దోషి పెడతావా అంటే, లేదు నాకు గొడవలు ఏమో నీకే దోషి పెడతా, నువ్వు దాహంగా మిగిలినేమంటే ఉంటే నాకు. ఇంకో విషయం చెప్పాలి వస్తే, ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల వరి ధాన్యం పండింది, క్వింటాల్ అనుకుంటా, టన్నులు 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. మరి ఇంత బ్రహ్మాండంగా మనకు పంట పండుతాం, మనకెందుకు నీళ్లు, సుక్క నీళ్లు కాళేశ్వరంకి వెళ్ళి వాడకున్నా, సుక్క నీళ్లు కృష్ణా నీళ్ళు వాడకున్నా కోట్ల ఎకరాలు కోట్ల టన్నుల ఒడ్లు వెళ్తున్నాయి మనకు. సో అందుకే చంద్రన్నకు దోషి పెడదాం, మనకు కయ్యాలొద్దు, కొట్లాడొద్దు, మనందరం సంతోషంగా కలిసి ఉందాం, కలిసి దోషి పెడదాం అందరం కలిసి. వాళ్ళు మాత్రం తగ్గేది లేదు, వాళ్ళు రోషం ఉన్న వాళ్ళట, మరి మనోడేమో రోషం లేని లెక్క తయారవుతాడు. ఏం చేద్దాం, తెలంగాణ అంటే రోషానికి పౌరుషానికి పెట్టింది పేరుగా ఉంటాం, కానీ మన అన్నకాడ భీమవరం బుల్లోడు కదా ముందే, అందుకే భీమవరం తెలుగులే ఉన్నాయి, కనిపిస్తానే నాకు ఆ తెలుగులు కూడా. ఇక దీనికి ఇక మన ఇంగిలి మెతుకులు తిన్న పత్రికలు ఇక దీన్ని ఎట్లా రాసుకుని చూసుకొని, ఇప్పుడు అన్నకు భజన బృందం ఇక అన్నకు నచ్చినట్టుగా మనసు నింతట్టుగా రాస్తారు. సో వాళ్ళు రాసిన విధానం చూడు, మాకు కావాల్సింది నీళ్ళే, వివాదాలు కాదు, రాజకీయాల కంటే రైతుల ప్రయోజనం ముఖ్యం, అందుకే రైతు బంధు ఎక్కువచ్చిండు, రుణమాఫీ ఎక్కువచ్చిండు, పెన్షన్లు ఎక్కువచ్చిండు, కరెంట్ ఎక్కువచ్చిండు, నీళ్ళు ఎక్కువచ్చిండు, యూరియా బస్తాలు ఇస్తాడు, ఇత్తనాలు ఇస్తాడు, ఏమి ఇస్తలేడు కానీ రైతుల ప్రయోజనం ముఖ్యం. బతుకుల నష్టం కావాల సీఎం రేవంత్ రెడ్డి, ఇక మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపునిచ్చిండు, కోర్టుల చుట్టూ తిరగడం, కేంద్రం వద్ద పంచాయతీలు వద్దు, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేస్తాం, ఎందుకంటే మా క్షేత్రం తెలియదు కదా, మరి వాళ్ళు ఒక్కరు కూడా ఏమంటారు, మనం 10 స్థానికి తయారున్నాం. ఇప్పుడు అవతలడు పంచాయతీకి వస్తాండా, నాకు పంచాయతీ వస్తుంటే వాడు పంచాయతీకి ఇక బిర్రు మీద వస్తాడు, రారా నువ్వు అని అంటే వాడు భయపడతాడు, అవునా కదా ఉన్న జోలి. నువ్వు ఒక్క అడిగేయి నీ 10 ఎత్తా అంటే వానికి ఏ అమ్మాయి మీడియంద్రా నన్ను వీకేది బిర్రేనా జనాలకు తెలియదా. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులను అడ్డుకోవద్దు, తెలంగాణకు పోటు ఈ లంగజోలని చూస్తున్నాం. 2 రాష్ట్రాలట ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలట, రైతులు తమ భూములను అగ్గువకు అమ్ముకోవద్దట, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకరిస్తే వాటి విలువ పెరుగుతుందని చెప్తా ఉన్నాం. రావిర్యాల ఈ సిటీలో సుజన్ మెడికేర్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక డాక్టర్ అయిపోయింది సడన్, ఇంకో అన్న కుల్ల పెట్టిను, తెల్ల కోటేసిను, ఇంకా తిరుగుతాడు రోడ్ల పంట. సో రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పోయినాము, ఏం మాట్లాడాలి, ఆ మీటింగ్ లో ఏం మాట్లాడితే మంచిగా సోయి లేదు మనకు, ఏడి పోయినా ఏదో ఒకటి బాగాలే. సో రేవంత్ రెడ్డి గారి యొక్క చరిత్ర గదే కనిపిస్తాను, దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి, ఏం జరుగుతుంది, మీ అన్న ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, చెప్పే మాటలేం పొడుగునే చేసి అన్ని లంగపల్లే కనిపిస్తున్నాయి, కళ్ళ కట్టినట్టుగా దొరుకుతున్నాడు. ఇక ఈ అన్నగారి వార్తలను ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా, అసలు ఒక రకంగా అది ఇక పంచాయతీల కంటే పరిష్కారాలే మొగ్గు. ఇప్పుడు మా రాధాకృష్ణ ఇంత మంచిగా రాసింది కదనే, ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి ఏపీ వర్షన్ ఒకసారి మనం చూద్దాం, నాకు ఎందుకో చూడబుద్ధి అవుతుంది, చూడాలి కదా, తెలంగాణ ప్రజలకు కూడా సోయి రావాలి. 100% నేను ఇలా ఇదే వార్తను నేను చూడలేదా, ఇంకా ఇప్పుడు మీ ముందరనే చూస్తాను, నేను మీకు క్లారిటీ ఇస్తా. రద్దుపై చర్చకు రెడీ అట, ఇది ఆయన రాయలసీమ గురించి మాట్లాడింది కదా,
రద్దుపై చర్చకు రెడీ అని ఇచ్చింది. ఇగో భారతీ సిమెంట్ ఒక్క నిమిషం ఇలా యాడ్స్ చేసినట్టుంది. థర్డ్ పేజ్ ఓపెన్. చంద్రన్న మీద ఏ మాత్రం ప్రేమ ఉందో ఇది రేవంత్ రెడ్డి బొమ్మ. చర్చల ద్వారా సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది దొరుకుతుంది దొరికింది. ఎట దొరికింది? పైసలితో దొరికింది. రాదా? మన బాబు గారు ముచ్చట లేదు. రాధాకిచ్చే పేమెంట్ రాలేదా? రేవంత్ రెడ్డిని ఏపీలో లేపిరా బాగా నయమే అన్న వార్త రాసినట్టే గొప్ప విషయం ఇది. ఒక రకంగా భీమవరం బుల్లోని వార్త భీమవరం పేపర్లో వచ్చింది. తప్పే ఉంది. ఇక అన్నది ఇది మరి చంద్రబాబుది అదే అంటే తెలంగాణలో రేపు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తున్నా చంద్రబాబు. నాకు డౌట్ వచ్చింది. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తున్నా టీడీపీ నుంచి. అందుకేనా చంద్రబాబుకు నెగిటివ్గా రాస్తే మళ్ళా రేపు హైదరాబాద్లో ఓట్లు వేయరా అని భయం అయిందా? అసలు చంద్రబాబు మాట్లాడిన స్టేట్మెంట్సే రాయలేదు. నమస్తే తెలంగాణ వాళ్ళు రాసిరు. మా వెలుగు పత్రిక కూడా తెలంగాణ పుట్టినోడు కాబట్టి వాడు కూడా రాసిండు. కొంచెం వీడు పక్క ఆంధ్ర బ్యాచే కదా, అందుకే వీడు రాయలేదు. జ్యోతికే ఆంధ్ర జ్యోతి, తెలంగాణ జ్యోతి కాదు. అది మన కాక పంచాయతీ. మరి తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకోరు. ఆయన పేపర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు రాస్తాడు. వాస్తవం ఏంటనేది మీరు గ్రహించుకోరు. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేసుకోరు. ఇక లేదు కాదంటే ఆయన దోసుకపోతాం తయారుగా ఉండు, దోసి పెడదాం అంటే చెప్పుడు దోసి పెడదాం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఇక ఆ గొడవలతో ప్రయోజనం లేదు, సామరస్యంగా ముందుకెళ్తేనే తెలుగు రాష్ట్రాలకు మేలు. తెలుగు రాష్ట్రాలకు అంటే కమ్మ అంటే అమ్మతో సమానం కదా ముందే. అందుకే తెలుగు రాష్ట్రాలకు అయిపోయింది. ఏపీ సీఎం చంద్రన్న నీళ్ళ కోసం తెలుగు వాళ్ళ మధ్య విద్వేషాలు ఎందుకు? తెలుగు వాళ్ళు మళ్ళీ తెలుగు ఏమిరా వివేకం? నిజంగా నువ్వు తెలంగాణ తెలుగు వాళ్ళు వాళ్ళు చెప్పట్నన్నా మేమైతే తెలంగాణ వాళ్ళు పోయి పోలవరంతో గోదావరి నుంచి ఎన్ని నీళ్ళైనా తీసుకుపోవచ్చు. ఇక దీని నుంచి నల్లమల్ల సార్కు తరలిస్తాం. నదుల అనుసంధానం పూర్తయితే ఏపీని మించిన రాష్ట్రం ఏది ఉండదని వాక్యం. మరి అదే కదా నువ్వు నెంబర్ 1 చేద్దామని చూస్తున్నావు నీ ఏపీని. మా అన్న నెంబర్ 0 చేద్దామని చూస్తున్నావు. తప్పేం లేదు, పక్క పక్కనే ఉంటాయి రెండు. 0-1 అందుకే పక్క పక్కన ఉన్నాయి. ఇది 0 చేసి దాన్ని 1 చేసుకో. మా వాడేం మూసుకొని పంటాడు తిని. అది రేవంత్ రెడ్డికి మరి మనం చెప్పదలుచుకుంది. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా మరి వీళ్ళిద్దరట చర్చలు పెట్టి కూర్చొని మాట్లాడుకొని తెలంగాణ జనాలు ఎట్లా చూతగానం చేద్దాం, తద్వారా ఏపీకి ఎట్లా దోషపెడదాం, దీనిపైన మరి చాలా బృహత్తరమైన మీటింగ్ జరగాలి అని కోరుకుంటున్నా. ఆ మీటింగ్ లో తెలంగాణ రేవంత్ రెడ్డి కుడిపిస్తాడు, దాంట్లో ప్రశ్నే లేదు, డౌటే లేదు. ఇక మరి చంద్రన్నకు దోషపెట్టాలి. ఇక అప్పుడు చెప్తాడు, ఇక చంద్రబాబు నాయుడు మా నీళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం, ఒక్క చుక్క నీళ్లు కూడా వదిలిపెట్టాం. ఇది చర్చలు అయిపోయినాక ఇక ఒక ఆయన ఇప్పుడు రువాలు కట్టుకొని తిక్కలాని లేక తెలుసు కదా మీకు. తిక్కలాని ఏమి ఇచ్చుకో ఏం కథో తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడలేడు. ప్రిపేర్ అయి రాలే అధ్యక్ష, నేను ప్రిపేర్ అయి రాలే, పండుకునేందుకు వచ్చిన. ఇక నాకు తెలియదు కాబట్టి మా ముఖ్యమంత్రికి ఇచ్చిన, ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నాకేం సంబంధం లేదు. సో ఇది ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో కొట్లాడుతాడంటే నేను నమ్మను. చంద్రబాబు నాయుడుతో కుస్తీ పడతాడంటే నేను నమ్మను. చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేస్తాడంటే నేను నమ్ముతా. లేదు చంద్రబాబు నాయుడికి భయపడి తెలంగాణ నీళ్ళు దోసిపెట్టాలంటే కూడా నమ్ముతా. ఇక రేపో మాపో ఫ్యూచర్ సిటీ అయితేంది, ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితేంది, ఇటు పోతే మూసి అయితేంది, అన్ని ఆంధ్రలకు దోసిపెట్టి హైదరాబాద్ ఉన్న రియల్ ఎస్టేట్ దందాలు బ్రహ్మాండంగా చేపిస్తాడంటే కూడా నమ్ముతా. కానీ మంచి పనులు చేస్తాడంటే నేను నమ్మలేను, నాకు అంత ధైర్యం లేదు. సో దయచేసి మీరు క్షమించాలి, అంత పెద్ద గుడి నాది కాదే. ఇక అయ్యో ఇది చంద్రన్న కోసం. ఇది కూడా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లో సంక్రాంతి రష్, స్టూడెంట్లకు హాలిడేస్, ఊరి బాట పట్టిన జనం కాదు, ఊరి బాట పట్టిన ఆంధ్రోళ్ళు. నేను చెప్పే భాష కరెక్టే, ఊరి బాట పట్టిన ఆంధ్రోళ్ళు. హైదరాబాద్ వదిలేసి సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు పోతున్న ఆంధ్రోళ్ళు. రాసే విధానం ఇది, చెప్పాలన్న విధానం ఇది. 6431 ప్రత్యేక బస్సులు ఆందోళనకు పెట్టిన రేవంత్ రెడ్డి, 153 స్పెషల్ ట్రైన్లు పెట్టిన కేంద్ర ప్రభుత్వం. విజయవాడ హైవేపై ట్రాఫిక్ కంట్రోల్ కు డ్రోన్లు పెట్టిరు. అంతా మనకేం సంబంధం లేదు, మన పంచాయతీ కాదు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తారు. పతంగి
పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఆంధ్రకి ఆ విజయవాడ ఇవన్నీ తెలియదు కాదు, సౌటుపల్లం పోతే అదే ఐడియా వస్తుంది. సో అంతా ఆందోళన పోతారు. మాకు తెలుసు పొద్దుగా లేసా కాదు నైట్ పోయేదాకా అల్ల ఒక బస్సు కూడా తెలంగాణలో ఎక్కడు అని విజయవాడ బస్సులే కదా. విజయవాడ మనం ఎందుకు పోతామే? నేను నా జిందగీలో నేను అలా ఒక బస్సు కూడా ఎక్కలే, ఒక ట్రైన్ కూడా ఎక్కలే. అటు మొక్క పండుగల గిండుగలకు తిరుపతి గిరుపతి పోద్ది తప్ప. అది రేవంత్ రెడ్డి ఇప్పుడు సంక్రాంతికి రష్ సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఆ కుగడిపల్లి అయితే 70-80% ఖాళీ అవుతుంది. ఎందుకంటే కుగడిపల్లి మొత్తం ఆంధ్రలోనే 80-90% కూడా ఖాళీ అవుతుంది. ఇక దీన్ని ఇప్పుడు వీళ్ళు మొత్తం మా క్రెడిట్, ఇక మేము పీరి బస్సు ఇస్తున్నాం, టోల్ గేట్ తీసి చెప్తున్నాం. ఆ టోల్ గేట్ కూడా పీకింది, అది కూడా వర్కౌట్ కాలేదు. మరి ఆందోళన ఓట్లు ఎట్లా గుంజాలి రేపు? చంద్రన్నకు జోకరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కయ్యం పెట్టుకుంటే రేపు ఆందోళన ఓటేయరు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటేనే ఆందోళన ఓటేస్తారు. కాబట్టి మరి చంద్రబాబుతో కలిసి ఉండాలి, మన కలిసే ఉన్నాడు, టెన్షన్ ఏం లేదు దాంట్లో. సో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎక్కువ పని చేస్తాడు. అది నీళ్ళైనా, బస్సులైనా, నిధులైనా, ఇంకేమైనా, ఇంక మీరు ఏదైనా పెట్టుకోరు పేరు. అది కథ.